హాయ్ అండి, వెల్కమ్ టు వైఎస్ కిచెన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పప్పుచారు అప్పడాలు ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్గా పప్పుని ఒక కడాయిలో కడుక్కొని వాటర్ వేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది కొంచెం పొంగొచ్చాక కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే అల్లం వేసుకోవచ్చు. అల్లం వేసుకుంటే వెంటనే ఉడుకుతుంది పప్పు. చాలామంది పప్పుచారు వండుకోలేము అనుకుంటారు, కానీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అందులోనే ఉడికిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. మీలో ఎంతమందికి పప్పు గుత్తి తెలుసు? మేము ఎప్పుడు పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకుంటాం. పప్పు గుత్తితో బాగా మిక్స్ అయ్యేలాగా, ముద్దగా అయ్యేలాగా మెత్తగా అవుతుంది. మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులోనే చింతపండు రసం, వేసుకోవాలి. సాల్ట్, కారం, పసుపు మాకు ఎంత సరిపోతుందో మేము అంత వేసుకుంటాం. మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి. మనం పప్పుచారు ఇలా మరిగేలోపు అప్పడాలు వేపుకోవచ్చు. మీకు ఉప్పు చేప అయినా, అప్పడాలైనా, ఆమ్లెట్ అయినా ఏదన్నా కాంబినేషన్ బాగుంటుంది పప్పుచారు. పప్పుచారు బాగా ఉడికిన తర్వాత అది మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగా అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని పెనం అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పప్పుచారు వేసుకొని తాలింపు పెట్టుకుంటే పప్పుచారు రెడీ అయిపోద్ది. ఇలా ఈజీ వేలో కూడా చేసుకోవచ్చు. చాలామంది పప్పుచారు చేయలేమని అనుకుంటారు, చాలా టైం పడుతుందని, కానీ ఇలాగ చేసుకోవచ్చు. పప్పుచారుని రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పుచారు తాలింపుని పప్పుచారులోకి వేసుకొని కలుపుకుంటే పప్పుచారు రెడీ. మా పప్పుచారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.